రోహిణి, మనోజ్ చేసిన మోసాన్ని తట్టుకోలేక అక్కడ ఉన్న ప్రభావతి అయితే రోహిణి దగ్గరికి వెళ్ళి రోహిణి చెంప మీద చాలా గట్టిగా కొడుతూ ఉంటుంది. అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న మనోజ్ దగ్గరికి వెళ్ళి, నువ్వు నీ భార్య కలిసి మమ్మల్ని ఎంత మోసం చేస్తారా అని చెప్పేసి అయితే చాలా కోపంగా అయితే మనోజ్ వైపు చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ప్రభావతి అయితే చాలా కోపంగా తన రూమ్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం రోహిణికి శిక్ష విధించింది, కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్న మనోజ్ గాడికి శిక్ష విధించలేదు కదా ప్రభావతి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే బాలు వైపు చూస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం న్యాయవతి న్యాయం చేసే వెళ్ళింది, కానీ ఇగో వీడిని మాత్రం ఇలా వదిలిపెట్టేసింది, అదెందుకో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళ నాన్న అయితే రే ఇక ఆపరా అని చెప్పేసి అయితే బాలుని ఆపుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం ఏంటో వీడి వాలకాలు ఏంటో వీడి ప్రవర్తన ఏంటో ఎవ్వరికి ఏమీ అర్థం కావు అని చెప్పేసి అయితే అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న శృతి, రవి, బాలు, మీనా వాళ్ళు అయితే ఒక దగ్గర చేరి ఏంటో అత్తయ్య నిజంగా రోహిణిని కొట్టారు అంటే నాకు ఇంకా నమ్మబుద్ధి కావటం లేదు అని చెప్పేసి అయితే మీనా అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న బాలు అయితే ఇది నిజమో అబద్ధమో తెలుసుకోవాలి అని అంటే మనం ఇలా గిల్లుకోవాల్సిందే అని చెప్పేసి అయితే మీనాని గిల్లుతూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న శృతి కూడా రవిని గిల్లుతూ ఉంటుంది. అవునవును నిజమే, ఎప్పుడూ ఇలా జరగలేదు కదా మన ఇంట్లో, అత్తయ్య ఏంటి ఇంత కోపంగా రోహిణిని కొట్టడం ఏంటి, నేను ఎప్పుడు ఇంత కోపం చూడలేదు అత్తయ్యలో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న బాలు అయితే వాళ్ళు చేసిన తప్పు మరి అలా ఉంది, అందుకే వాళ్ళ నిజం బయటపడేసరికి ఇలా జరిగింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. అయినా ఆ రోహిణి ఇంకా ఏదో తప్పులు చేస్తున్నట్లుగా నాకు అనిపిస్తుంది, ఇంకా బోలెడన్ని అనుమానాలు ఉన్నాయి తన మీద, అవన్నీ బయటపడే రోజులు దగ్గర ఉన్నాయేమో అనిపిస్తుంది నాకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న శృతి అయితే అవునా నువ్వు చెప్తుంది నిజమా, అయినా ఇవన్నీ విషయాలు నీకే బయటపడతాయి ఎందుకో తెలియదు బాలు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న మీనా అయితే ఏంటో ఆ రోహిణి కోసం నాకు కూడా ఏవేవో పిచ్చి పిచ్చిగా తెలుస్తున్నాయి, అవి ఏంటో తెలుసుకోవాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న బాలు అయితే అవన్నీ బయటపడే రోజులు ముందున్నాయి, ఎవరినైనా ఎన్ని రోజులు మోసం చేసి ఎవరు బ్రతికేస్తారు చెప్పు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలన్నీ విని అక్కడ ఉన్న మనోజ్ అయితే చాలా బాధపడుతూ అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న రోహిణి అయితే వాళ్ళ అత్తయ్య కొట్టిన అలాగే వాళ్ళ అత్తయ్య తిట్టిన తిట్టులను తలుచుకుంటూ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. అయినా అందరి ముందు ఇలా ఎంత అవమానించింది అత్తయ్య నన్ను అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా ఏడుస్తూ అయితే తన రూమ్లో కూర్చుంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.